హాయ్ అండి. ఈరోజు నేను ఒక మంచి హెయిర్ హెన్నాని చూపిస్తానండి. చాలా బాగా పనిచేస్తుందండి. ఔషధంలా పనిచేస్తుంది ఈ హెన్నా. ఒక్క వెంట్రుక కూడా ఊడకుండా చుండ్రు, దురద, ఎటువంటి జుట్టు సమస్యలున్నా అవన్నీ పోతాయండి. జుట్టు గ్రోత్ బాగుంటుంది. ఒత్తుగా, పొడవుగా పెరిగేదానికి ఈ హెన్నా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో వాడే ప్రతి ఒక్కటి కూడా మనం ఈజీగా దొరికాయండి. ₹1 ఖర్చు లేకుండా ఈజీగా తెచ్చుకొని చేసుకోవచ్చు. బయట కొనకుండా హెన్నాని మనం ఇంట్లోనే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా. దీంట్లో వాడే ప్రతీది కూడా మనకి సింపుల్గానే దొరుకుతుంది. దీంట్లో వాడే గోరింట్లాకు, కరివేపాకు, అలాగే గడ్డి చామంతి ఫస్ట్ చూపించాను కదా గడ్డి చామంతి. ఈ గడ్డి చామంతి వాడడం వల్ల చాలా బాగుంటుందండి. జుట్టు బ్లాక్గా ఉండడానికి, గ్రోత్ అవ్వడానికి ఈ గడ్డి చామంతి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కరివేపాకు బ్లాక్గా ఉండడానికి, హెయిర్ బాగా ఉపయోగపడుతుంది. మన గోరింటాకు తెలిసిందే కదా అందరికీ. గోరింటాకు హెన్నాలాగా డైలీ అప్లై చేస్తుంటారు. ఈ గోరింటాకు కూడా వేసుకున్నాము. దీంట్లోకి వేపాకు కూడా వాడడం వలన తలలో ఎటువంటి దురదలు లేకుండా పోతాయండి. అందుకే నేను వేపాకు కూడా వేసుకుంటున్నాను హెన్నాలో. తర్వాత దీంట్లోకి మందార ఆకులు, మందార పువ్వులు కూడా వాడుతున్నాను. ఈ మందార ఆకులు, మందార పువ్వులు కూడా జుట్టు గ్రోత్కి, చుండ్రు లేకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని కొన్ని తీసుకున్నాను. మనం తీసుకున్న ప్రతి ఒక్కటి కూడా మనకి ఈజీగా ఇంట్లోనే దొరికేవనండి. ఈజీగా దొరుకుతాయి. రూపాయి ఖర్చు లేకుండా హెన్నాని చేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు. జుట్టుకి దివ్య ఔషధంలా పనిచేస్తుందండి ఈ హెన్నా. ఈ ఆకులన్నీ వేసుకోవడం వల్ల నేను ఈ హెన్నాని డైలీ అప్లై చేస్తూ ఉంటాను. నాకు జుట్టు అనేది అస్సలు ఊడకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైంకి తెలిసిపోయింది. హెయిర్ అస్సలు ఊడలేదండి ఫస్ట్ టైం వాడడం వల్లనే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ హెన్నా. దీంట్లో వాడే ప్రతి ఒక్కటి కూడా జుట్టుకి చాలా మంచిదండి. చూసారు కదా, ఇవన్నీ మనకి దగ్గరలో దొరికేవనండి. రూపాయి ఖర్చు లేకుండా తెచ్చుకొని చేసుకోవచ్చు. వీటన్నిటిని నేను ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. ఫస్ట్ ఒక గుప్పెడు వేపాకులు, ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే కొన్ని మందార పూలు, మందార ఆకులు, గడ్డి చామంతి ఆకులు ఒక గుప్పెడు వేసుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్ల వరకు నానబెట్టిన మెంతులను వేసుకున్నాను. మీ హెయిర్ని బట్టి చూసుకొని ఆకులను వేసుకోండి. దీంట్లోకి గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కొంచెం వాటర్ వేసుకోండి. థిక్ పేస్ట్లా చేసుకోండి, పలచగా చేసుకోకండి. ఈ విధంగా గంధంలా చేసుకోవాలి. మిక్సీకి వేసుకుంటే జుట్టుకి హెన్నా ఈజీగా పెట్టుకోవచ్చు, చక్కగా పెట్టేసుకోవచ్చు. థిక్ పేస్ట్లా చేసుకోండి, పలచగా చేసుకోకండి. ఇలా హెన్నా రెడీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని జుట్టు మొత్తం బాగా అప్లై చేశాను. ప్రతి వెంట్రుక కూడా అయ్యేలాగా ఈ హెన్నాని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న 2 గంటల వరకు అలాగే ఉంచుకోండి. 2 గంటల తర్వాత తలస్నానం చేయండి. చక్కగా మొత్తం ఈ హెన్నా బాగా జుట్టుకి పడుతుంది. 2 గంటల తర్వాత మీకు నచ్చిన షాంపూతో తలస్నానం చేయండి. తలస్నానం చేసిన వెంటనే మీకు అర్థమైపోతుంది ఈ హెన్నా పనిచేస్తుందా లేదా అని. ఈ రెమెడీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.